పేరు రత్నప్రభ అండి. నేను రీసెంట్గా షేర్లింగపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ బాయ్స్ స్కూల్కి గర్ల్స్ జేహెచ్ఎంగా వచ్చాను, గెటెడ్ హెడ్ మాస్టర్ కింద. యాక్చువల్గా నాకు ఒక 25 డేస్ బ్యాక్ విపరీతమైన పెయిన్ వచ్చింది. బ్యాక్ పెయిన్ అండ్ ఫ్రంట్ పెయిన్, అబ్డామినల్ పెయిన్ అండ్ బ్యాక్ పెయిన్. ఆ పెయిన్ అసలు బేర్ చేయలేకపోయాను. నేను అసలు కూర్చుందామన్నా నిలబడదామన్నా కూడా అసలు నా వల్ల కాలేదు. ఇంకా నేను తట్టుకోలేకపోయాను. ఆ పెయిన్ బేర్ చేయలేక పిఆర్కే హాస్పిటల్కి వెళ్ళాను. వెళ్తే వాళ్ళు దగ్గర 6 రోజులు ఉన్నాను. ఉంటే అక్కడ వాళ్ళు అన్ని టెస్టులు చేశారు. చేసి బోన్స్ వెనకాల వెన్నెముకకి వెనకాల గ్యాప్స్ ఉన్నాయి అని చెప్పారు కానీ ట్రీట్మెంట్ ఏమి ఇవ్వకుండా డిశ్చార్జ్ చేసి పంపించేశారు. తర్వాత ఇంటికి వచ్చాక కూడా ఇంకా మళ్ళీ నా వల్ల కాలేదు, ఆ పెయిన్ బేర్ చేయలేక మళ్ళీ నేను కిమ్స్కి వెళ్ళాను. కిమ్స్కి వెళ్తే కిమ్స్లో కూడా సేమ్ ఇదే విధంగా 8 రోజులు ఉంచుకున్నారు. వాళ్ళు ఉంచుకుని టెస్టులన్నీ చేసి వెనకాల వెన్నెముకకి ఉండే బోన్లో హోల్ ఉంది. ఆ హోల్ కూడా సిమెంట్ తోటి మేము పంపిస్తాము, ఇంజెక్షన్ చేసి ఆపరేషన్ చేసి మీకు ట్రీట్మెంట్ ఇస్తాము అని చెప్పిన 4 రోజుల తర్వాత మళ్ళీ వచ్చి లేదు, ఏం లేవు, హోల్ లేదు, ఏం లేదు అంతా డిశ్చార్జ్ అయిపోండి మీరు అని చెప్పి పంపించేశాక నేను ఇంకా ఇంటికి వచ్చేసాను. తర్వాత గ్లోబల్కి వెళ్ళాను. మళ్ళీ బేర్ చేయలేక గ్లోబల్లో కూడా అలాగే ఉంచుకుని వాళ్ళు కూడా హోల్ ఉందని ముందే చెప్పే వెళ్ళాను. వాళ్ళకి హోల్ ఉందండి, హోల్కి ఆపరేషన్ కావాలి నాకు అని మొట్టమొదటి చెప్పే వెళ్ళాను. చెప్తే సరే ఇక్కడ న్యూరో సర్జన్ ఉన్నాడు, ఆర్థోపెడిక్ డాక్టర్ ఉన్నాడు, మీకు అన్నీ ట్రీట్మెంట్ ఇస్తాం మేము అని చెప్పి ఉంచుకుని ట్రీట్మెంట్ ఇవ్వకుండా మాకు సరైన డిశ్చార్జ్ చేసి పంపించేశారు. తర్వాత ఒక వారం రోజులు పోయాక రమ్మనమంటే అది సిమెంట్ పంపిస్తాము, ఇంజెక్ట్ చేసి మీకు అది ట్రీట్మెంట్ ఇస్తామని చెప్పారు. ఇంకా నేను ఇంటికి వచ్చేసి మరుసటి రోజు నాడు స్కూల్కి వెళ్ళిపోతే స్కూల్లో మా కొలీగ్ ఒక ఆయన పలకరించి, లేదు మీకు సిటిజన్స్లో మంచి డాక్టర్స్ ఉన్నారు, హాస్పిటల్కి వెళ్ళండి, నేను తీసుకెళ్తాను పదండి. నేను కూడా ట్రీట్మెంట్ చేయించుకున్నాను అక్కడ, యాంజియోగ్రామ్ అవన్నీ చేయించుకున్నాను, తర్వాత స్టంట్లు వేయించుకున్నాను అక్కడ అని చెప్పి తీసుకొచ్చారు. పాపం ఆయన తీసుకొస్తే అక్కడ రాజేశ్వర రెడ్డి గారు అని న్యూరో సర్జన్ డాక్టర్ పరిచయం అయ్యారు. ఆయన చూసారనమాట, ఎక్స్రేలన్నీ చూసి, లేదమ్మా బోన్లో హోల్ ఉంది, దీనికి ఆపరేషన్ చేయాలి, సిమెంట్ ఇంజెక్ట్ చేయాలి దీంట్లోను, కరెక్ట్గా బోన్ మధ్యలో లేదు హోలు, బోన్ చివరికి ఉంది. చివరికి ఉండడం వలన కరెక్ట్గా సిమెంటు కూర్చోదు అనేది మనం చెప్పలేము. మధ్యలో ఉంటే కరెక్ట్గా కూర్చుంటుంది, ఎటు వెళ్ళదు, అదృష్టాన్ని బట్టి ఉంటుంది. మరి అది మీకు అన్నిటికీ ధైర్యం ఉంటే చేయించుకుంటానంటే చేయించుకోండి, ఇది విషయం అయితే ఇది అని చెప్పారనమాట. బొమ్మ అది చూపించారు, మొత్తం ఎక్స్రేలో చూపించారు మాకు, ఇలా ఉంది, ఆ చివరికి ఉంది అని చూపించారు. ఆ చివరిలోకి వెళ్ళాలన్నమాట సిమెంటు, కరెక్ట్గా ఆ ప్లేస్లోకి వెళ్ళాలి, బయటికి రాకూడదుట. బయటకు వస్తే మళ్ళీ కాళ్ళు చేతులు పడిపోతాయి అని చెప్పారు. మేము ఇంకా బాధ భరించలేక స్కూల్ సార్ కూడా వచ్చారు కదా, ఆయన కూడా చేంజ్ చేసుకోమ్మా, ఇంకా మీ బాధపడడం కంటే ఆ బాధ బెటరే కదా అని అంటే సరే అని చెప్పేసి ఒప్పుకున్నాక ఆపరేషన్ అయిపోయింది, సక్సెస్ అయిపోయింది. ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను నేను. థ్యాంక్ యూ ఫర్ భాస్కర్ యాదవ్ సార్, మై కొలీగ్, అండ్ రాజేశ్వర రెడ్డి గారు, ద బెస్ట్ న్యూరో సర్జన్, అండ్ మధ్యబాబు గారు కార్డియాలజిస్ట్, అండ్ ద మేనేజ్మెంట్ ఫర్ మై సక్సెస్.